శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలండి. ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో రాఖీ పండుగ ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, అలాగే రాఖీ పండుగ యొక్క విశిష్టత ఏమిటి, ఈ రోజున రాఖీ ఏ సమయంలో కట్టుకోవాలి, అలాగే రాఖీ కట్టేటప్పుడు చదవవలసిన శ్లోకం ఏమిటి, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రాఖీ పూర్ణిమ భద్రముహూర్తంలో వచ్చిందా, మరి ఈ సమయంలో రాఖీ అనేది కట్టవచ్చా, అసలు భద్రముహూర్తం అంటే ఏమిటి, ఈ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో కూడా ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తానండి. వీడియోని మీకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి. నా చెల్లెళ్లకు అక్క తమ్ముళ్లకు మధ్యన ఉండేటటువంటి ప్రేమాభిమానాలకు సూచికగా ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు. అన్నకు కానీ తమ్ముడికి కానీ రాఖీ అనేటటువంటి ఈ యొక్క పట్టీని కట్టడం ఈ రాఖీ పండుగ యొక్క ప్రధాన ఉద్దేశం. అన్న మహోన్నత శిఖరాలకు ఎదగాలని కట్టేదే ఈ రాఖీ. అయితే ఈ సంవత్సరం కూడా రాఖీ పండుగ భద్రముహూర్తంలో వచ్చిందండి. మరి ఈ సమయంలో రాఖీ అనేది కట్టుకోవచ్చా, ఏ సమయంలో రాఖీ కట్టాలి, భద్రముహూర్తం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. 2024లో రాఖీ పూర్ణిమ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి 18 ఆగస్టు 2024 ఆదివారం రాత్రి తెల్లవారుజామున 2:42 ప్రారంభమై 19 ఆగస్టు 2024 సోమవారం రాత్రి 12:47 వరకు పౌర్ణమి తిథి అయితే ఉంటుందండి. కావున రాఖీ పండుగను ఆగస్టు 19వ తేదీ సోమవారం రోజున జరుపుకోవాలి. ఈరోజు నక్షత్రం శ్రవణ ఉదయం 9:04 వరకు, తదుపరి ధనిష్ట. అయితే ఈ సంవత్సరం కూడా రాఖీ పూర్ణిమ భద్రముహూర్తంలో వచ్చింది. ఈ భద్రకాలము ఆగస్టు 18వ తేదీ ఆదివారం రాత్రి తెల్లవారుజామున 2:42 నుంచి, అంటే పౌర్ణమి గడియలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి కూడా భద్రముహూర్తం అయితే మొదలైపోతుందండి. ఎప్పటి వరకు ఉంటుందంటే ఆగస్టు 19వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1:41 వరకు ఈ భద్ర సమయం అయితే ఉంటుందండి. ఈ సమయంలో అసలు రాఖీ అనేది కట్టకూడదు. రాఖీ కట్టవలసిన శుభ సమయాలు ఆగస్టు 19 సోమవారం రోజున మధ్యాహ్నం 1:46 నుంచి రాత్రి 10 గంటల లోపల ఎప్పుడైనా సరే రాఖీ అనేది కట్టుకోవచ్చండి. హైందవ సాంప్రదాయం ప్రకారం భద్రముహూర్తంలో చేసేటటువంటి శుభకార్యాలు ఏవైనా సరే అశుభ ఫలితాన్ని కలుగు చేస్తాయి. కాబట్టి భద్రముహూర్తంలో సోదరుడికి రాఖీ కడితే అశుభం జరుగుతుంది. వారి ఇరువురు కూడా ఏడాది పాటు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే శుభకార్యాలు భద్రముహూర్తంలో చేస్తే అశుభ ఫలితాలు కలుగుతాయి అని బ్రహ్మదేవుని శాపం కూడా ఉంది. భద్రముహూర్తంలోనే తన సోదరి రాఖీ కట్టడం వల్ల లంకాధీశుడు నాశనమయ్యాడు అని పురాణ ప్రతీతి. కాబట్టి భద్రముహూర్తంలో రాఖీ కట్టడం అనేది నిషిద్ధం. ఈ భద్రముహూర్తంలో శుభకార్యాలు చేయకూడదు. స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ శ్లోకాన్ని చదువుతూ మీ సోదరునికి రాఖీ కట్టండి. ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేనత్వాం అభిబధ్నామి రక్షే మాచల మాచల. అంటే దీని అర్థం, ఓ రక్షాబంధమా, మహాబలవంతుడైన రాక్షసరాజు అయిన బలిచక్రవర్తినే నీవు బంధించావు, కాబట్టి నిన్ను నేను ధరిస్తున్నాను అని అర్థం. రాఖీ కట్టేవారు భద్రముహూర్తం చూసుకొని భద్రముహూర్తం దాటిన తర్వాత, అలాగే రాఖీ కట్టేటప్పుడు రాహుకాలం యమగండం లేకుండా చూసుకొని శుభ సమయాలలో రాఖీ కడితే చాలా మంచిదండి. సో ఇదండి ఇవాళ వీడియో. 2024వ సంవత్సరంలో రాఖీ పండుగ గురించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. శ్రీమాత్రే నమః. స్వస్తి.